రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 2014 నుంచి 19 దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి రెండు కలిసే పాయింట్, దీన్ని పవిత్ర సంఘం అనే పేరు పెట్టి చాలా బాగా చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారి ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపాలిటీ కమిషనరు ఈ యొక్క ఏరియాలో కావాల్సిన శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్లు మరామత్తు కావచ్చు, ఈ వర్క్ అంతా వారు చేసే విధంగా ఆదేశించాం. వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కూడా సిఆర్డీ నుంచి, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ, దాంతో చేయడం కష్టం అవుతుంది. అందువల్ల సిఆర్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సిఆర్టీ వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయలేరు, కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ వచ్చి కొండపల్లి మున్సిపాలిటీ వాళ్ళు చేయమన్నాం. ఆ విధంగా దీన్ని ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఎన్విరాన్మెంట్స్ మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఒక టెంపుల్ కూడా గోదావరి కృష్ణమ్మ గోదావరితో ఒక మంచి టెంపుల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా తీసుకొని ఇక్కడ ఒక మంచి టెంపుల్ కట్టాలని, దీని ఫ్యూచర్లో ఒక మంచి పవిత్రమైన స్థలంగా చేసేదానికి అన్ని విధాలు అందరూ చేసి ఇక్కడ కృష్ణ యొక్క జిల్లా ప్రజలకి ఇది ఒక మంచి పవిత్రమైన స్థలంగా ఒక టెంపుల్ అని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఒక ఐకానిక్ ప్లేస్గా మారటానికి అవకాశం ఉన్న స్థానం. ఇది పవిత్రతో పాటు మంచి లొకేషన్ కూడా, కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్గా డెవలప్ చేయాలంటే హారతులు ఒక్కటే సరిపోవు. ఇక్కడ ఒక మంచి గుడి, పెద్ద గుడి, ఏదో చిన్న గుడిలా కాకుండా టీటీడీ సహకారం, ఎన్విరాన్మెంట్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని కనుక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మనం భవిష్యత్తులో తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఈ వాటర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సర్టన్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది సమ్మర్లో కూడా. కాబట్టి స్పోర్ట్స్ వరద వచ్చినప్పుడు అయితే కొంచెం ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ స్పోర్ట్స్ కూడా బోటింగ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 3-4 కిలోమీటర్ 5-6 కిలోమీటర్ ఉంటుందేమో వాటర్లో. సో ఇంత మంచి బోటింగ్ ఉంటే ఈ సెంటర్ కూడా అలైడ్గా డెవలప్ అవుతుంది, కాబట్టి అదొకటి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఎదురుగుండా ఉన్న లంకలు ఏదైతే ఉన్నాయో నాకు తెలిసి కొంతమంది పేద రైతులకి అసైన్మెంట్ ఇచ్చుంటారేమో, వారందరినీ కూడా ఒప్పించి దాన్ని కూడా మళ్ళీ కొంచెం లెవెల్ పెంచి దాన్ని కూడా అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే టూరిస్ట్ ప్లేస్గా, ఎందుకంటే విజయవాడకి అమరావతికి సాయంత్రానికి కానీ లేకపోతే హాలిడేస్కి కానీ వీకెండ్కి కానీ ప్రజలకి ఎక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక వీకెండ్స్ని స్పెండ్ చేసే అవకాశం ఎక్కడ లేదు ఈ టౌన్లో. కాబట్టి అటువంటి అవకాశం కల్పించే విధంగా ఒకటి ఆధ్యాత్మిక సెంటర్, ఇంకోటి రిక్రియేషన్ కానీ లేకపోతే ఈవినింగ్ హాలిడే స్పాట్గా దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి సహచర మంత్రి కూడా ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. మనకి ఇక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం, దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి
మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి. అక్కడ మంచి ఆలయం కట్టాలి. ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ యాక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేద్దామని గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భూమి యొక్క విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే ఈ లంకల విషయం కూడా పార్సార్థి గారు రేజ్ చేశారు. దాన్ని కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నెక్స్ట్ సబ్ కమిటీ మీటింగ్ దగ్గరికి తీసుకొస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకునే చర్యలు నిర్ణయంలో వాటిని కూడా భాగమవుతాయి. అలాగే ఆలయం కూడా, ఏ ఆలయం కట్టాలి, ఎలాంటి ఆలయం కట్టాలి, అందులో ఈ 2 నదుల అనుసంధానానికి అయినటువంటి ఈ సంగమాన్ని గుర్తుంచుకునే విధంగా ఎటువంటి ఆలయం అయితే ఇక్కడ బాగుంటుంది అనేది వైదికంగా, ఆధ్యాత్మికంగా అందరినీ సంప్రదించి వైదిక శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక అనుమతులతోటి ఎలాంటి ఆలయం కడితే బాగుంటుందనే మీద దేవాదాయ శాఖకు సంబంధించిన కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. వారు కూడా అందరితో మాట్లాడాక నిర్ణయం తీసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచనతో నిర్ణయానికి ఇక్కడ కార్యరూపం దాల్చడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే కృష్ణా జలహారతుల వల్ల ఈ పవిత్ర సంగమంలో వచ్చేటువంటి వెలుగుని ఈ ప్రాంతంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా ఈ కృష్ణమ్మ వెలుగులను అందించి సస్యశ్యామలం చేయాలి రాష్ట్రాన్ని అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు తలపెట్టారు. అది కొనసాగించడానికి మేమంతా కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నాం. మా అధికార యంత్రాంగం అంతా కూడా ఇందులో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత శోభాయమానంగా ఈ యొక్క పవిత్ర సంగమాన్ని పర్యాటక రంగం వైపు, ఆధ్యాత్మిక రంగం వైపు అన్ని విధాల ఇది ఒక పవిత్ర సంగమంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈరోజు మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ పనులు వెంటనే ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు మీ మంత్రులతో సమీక్షించుకుంటూ మంత్రుల యొక్క అనుమతులు తీసుకొని దీన్ని వెంటనే కార్యక్రమాలని చేపట్టాలని చెప్పి వారందరికి కూడా ఆదేశాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.